సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. లాస్ట్ ఒక వీడియో చేసాము గ్రే హెయిర్ గురించి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈరోజు చాలా తక్కువ ఏజ్లో గ్రే హెయిర్ వస్తున్న వాళ్ళకి, అంటే ఎర్లీ 30స్లో ఎర్లీ 20స్లో కూడా గ్రే హెయిర్ వచ్చే వాళ్ళు ఉంటారు. అసలు ఎవ్వరూ దాన్ని తీసుకోలేరు అనమాట. అంటే చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. మనం ఎవరైనా ఫేస్ చేయాలన్నా కానీ చేయలేకపోతూ ఉంటాం. ఎవరైనా కలవాలన్నా, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలన్నా కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ దీనికి ఒక్కటే ఒక సొల్యూషన్ ఏంటంటే మనం డై చేస్తూ ఉంటాము ఎవ్రీ మంత్ కానీ, ఒక 2-3 మంత్స్కి కానీ. బట్ దానివల్ల అమోనియా ఉండడం వల్ల కొంతమందికి వామిటింగ్ సెన్సేషను, ఇక్కడ టాన్సిల్స్ దగ్గర నొప్పి రావడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంటాయి కదా. మరి మన ఆయుర్వేదంలో ఎలాంటి న్యాచురల్ వేలో హెయిర్ని డై చేసుకోవచ్చు, ఈ గ్రే హెయిర్ని మళ్ళీ బ్లాక్గా చేసుకోవచ్చు, అసలు ఇది పాసిబుల్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సో అందరికీ కూడా గన్ షార్ట్ ఆన్సర్ కావాలన్నమాట. అంటే లెంతీగా మనం ఇవి చేయమని చెప్పినా వాళ్ళకి అసలు ఓపిక ఉండదు. న్యాచురల్గా హెయిర్ డై చేసుకోవడం పాసిబులేనా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా? పాసిబుల్ ఉందమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోతుంటే వినేసరికి చాలా మంది మరి స్టార్ట్ చేసుకొని మాకు చెప్పొచ్చు అని చెప్పేసి ప్రశ్న ఎవరు ఎక్కువ మంది అంటారు. క్లారిఫికేషన్ చేసి చెప్తాను. ఓకే ఓకే. సో వయస్సు రీత్యా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. గ్రే హెయిర్ కొంతమందికి చిన్న వయసులో వస్తుంది. వయస్సు వల్ల ఏ విధంగా అయితే కీళ్ళ నొప్పులు, తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు, చెవుకు సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందులో భాగంగా సో ఈ తెల్లబెట్టకుండా రావడం కూడా సర్వసాధారణం. కానీ ఈ రోజుల్లో వయస్సు నిమిత్తం లేకుండా మరి చిన్న వయస్సు వాడితో పాటు పెద్ద వయస్సు వాడు కూడా పోటీ పడుతున్నారు సౌందర్యం ఇన్వోడింపు చేసిండు. సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పబోయేది ఉపయోగపడుతున్నామా, చెప్పబోయే టిప్పు. మరి చిన్న వయస్సులో గ్రే హెయిర్ తెల్లబెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు ఉపయోగపడుతున్నాను. సో నా విషయం వచ్చేసరికి నాకు వాటి అవసరం లేదు, ఆ సౌందర్య పిపాస నాకు కావాలంటే కాంక్ష కూడా లేదమ్మా. సో ఎంతమంది వాడి సత్ఫలితాలు పొందారు కాబట్టి ఆ యొక్క సత్ఫలితాలు నా ద్వారా మీరు అడిగారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో చెప్తాను. మంచి ఫార్ములాస్ కావాల్సినటువంటి వాళ్ళు, ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకుంటే ఫలితం ఉంటుంది. నా ఒకటి వాడు ఎవరంటే వాడికి అవసరం లేదు అనుకునే వాడైతే అవసరం లేదు, కావాల్సినట్టు వాడుకోవచ్చు. ఓకే సార్, నాకు అవసరం లేదు కాబట్టి నేను వాడుకోలేదు, నేను వాడుకోను. చివరికి డాక్టర్ గారిని కూడా మీరు భయపెట్టేశారు మీ పిచ్చి పిచ్చి కామెంట్స్ ద్వారా. ముందు ఆయన వాడచ్చు కదా, డాక్టర్ గారు వాడచ్చు కదా, ముందు యాంకర్ ఇలా ఉండొచ్చు కదా అని చెప్పి. మీకు ఏం కావాలి, మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు అంటే సార్ మీకు ఏదో ఇష్యూ ఉన్నట్టు. మీకు ఏం కావాలి అది మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ఇలా వేరే కామెంట్స్ పెట్టద్దు. ఓకే సార్. సో అక్కడ క్లియర్ అయిపోయింది కదా నా వరకు. మరి నేను చెప్పబోయేది అందరికీ ఉపయోగపడుతుంది. సో వయస్సు నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఎవరికి సమస్య వచ్చినా ఉపయోగపడుతుంది. సో అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. లేదు మాకు అవసరం లేదంటే దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు, వాడాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పేసరికి మీరు కూడా చెప్పారు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మనం. సో చాలా మంచిగా రీచ్ అయ్యేసరికి చాలా మంది కూడా స్టార్ట్ చేశారు, బాగా ఎంకరేజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి. మరి అలాంటి ఫార్ములా మరొకటి కూడా చెప్తాను మనం. బీట్రూట్ రసంతో చెప్పారు. బీట్రూట్ రసంలో ఉసిరిక, తర్వాత నీలి ఆకు పొడి, గోరింటాకు ఇలాంటి ఉసిరిక ఇలాంటివన్నీ కలిపేసి అప్లై చేసుకోమని చెప్పాను. ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను. సో 4 పదార్థాలతో మంచి హెయిర్ డై పౌడర్ తయారు చేసుకొని వాడుకొని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడుతూ మరి ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. సో గ్రే హెయిర్ నుంచి త్వరగా వెంటనే బయటపడేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి నీలి ఆకు పొడి. సో నీలి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. నీలి ఆకు పొడి. సో దీన్ని ఇండిగో పౌడర్ అంటారు. ఇండిగో పౌడర్. సో లాస్ట్ వీడియోలో మనం చేసినప్పుడు కూడా నేను నీలి ఆకు పొడి అనేసరికి చాలా మంది దీన్ని ఇంగ్లీష్ లో ఏం పేరు చెప్పేసి సందర్భం వచ్చినప్పుడు చెప్తామని చెప్పేసి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తాం అనమాట. ఇండిగో పౌడర్ అది. సో మనకు మార్కెట్ లో దొరుకుతుంది, అదొక 50 grams. తర్వాత గుంట గరగర ఆకు పొడి. గుంట గరగర
దాన్నే కాటుకాకు అంటారమ్మా. కాటుకాకు. కాటుక ఏ విధంగా అయితే నల్లగా ఉంటుందో ఆ విధంగా ఆ గుంటగూడ ఆకు యొక్క పచ్చాకు మనం చేత నడుస్తే ఆ వేళ్ళకి అయినటువంటి నలుపు దాదాపు 3-4 రోజులు కూడా అట్లా అనుకుంటుందమ్మా. పెద్దవాళ్ళకి అయితే గమనించుంటారు, పిల్లలతో ఆ యొక్క మొక్కలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా మందికి అనుభవం అమ్మా. దాని పేరు కాటుకాకు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో గుంటగల రాకు అని చెప్పేసి. ఇప్పుడు అది చాలా పెద్ద మార్కెట్ సార్. బ్రింగరాజ్ పౌడర్ అన్నా, బ్రింగరాజ్ తో తయారు చేసిన ఆయిల్ అన్నా కానీ హాట్ కేక్ లాగా అమ్ముడుపోతాయి అనమాట. అంత డిమాండ్ ఉంది. అవును. సో బృంగరాజు పౌడర్ అమ్మా, కాటకాకు పొడి, గుంటగల పొడి, బృంగరాజు పౌడర్. సో దాని గుణమే ఈ యొక్క వెంట్రుకలను తర్వాత చర్మాన్ని నలుపు చేసేటువంటి గుణం ఉండదు. సో అది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా లోహ భస్మ. లోహ భస్మ ఇట్స్ నథింగ్ బట్ ఐరన్ పౌడర్ అమ్మా. ఓకే. కొన్ని రకాల ప్రత్యేక ఎక్కడ దొరుకుతుంది సార్? ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఆయుర్వేదిక షాప్ లో దొరుకుతుందమ్మా లోహ భస్మ. సో అది కూడా చేత టచ్ చేసి కొద్దిసేపు అలా అనేసి మనం నీళ్ళలో వేలు అద్దేసి చూస్తే అదంతా అంటుకొని నలుపు అయిపోతుంది. సో లోహ భస్మ ఐరన్ నలుపు కదమ్మా. సో ఆ లోహ భస్మం అనేది ఒక 50 గ్రాములు వస్తుంది. తర్వాత 4వ పదార్థంగా త్రిఫల చూర్ణం. అది అందరికి తెలిసినటువంటిది అమ్మా. త్రిఫల చూర్ణం 150 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకోవాలి. ఓకే. త్రిఫల చూర్ణం, లోహ భస్మ, తర్వాత భృంగరాజ్ ఆకుల పొడి, బృంగరాజ ఆకుల పొడి, ఇండిగో. ఓకే. అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీ సార్. త్రిఫల చూర్ణం 150 గ్రామ్స్ తీసుకుంటే మిగతా 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో అన్ని కలిపేసిస్తే బ్రహ్మాండమైన హెయిర్ డై పౌడర్ తయారు. సో ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఇంట్లో మరి ఎక్కువ మంది ఈ విధంగా గ్రే హెయిర్ తో బాధపడేటువంటి వాడు ఉన్నప్పటికీ అందరికి ఉపయోగపడుతుంది, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇది వాడేటువంటి విధానం ఏంటంటే చాలా సులభమా. తల స్నానం చేసేటువంటి ముందు రోజు రాత్రి ఒక 6 స్పూన్ల నుంచి 8 స్పూన్ల వరకు అవసరాన్ని బట్టి తీసుకొని బాగా వేడి నీళ్ళు పోసేయాలమ్మా. అయితే వేడి నీళ్ళలో ఆ పౌడర్ను పోయాలి. తగినన్ని వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళలో పౌడర్ వేసేయాలమ్మా. కొద్దిసేపు ఉన్న తర్వాత గోరువెచ్చ కలిపి అంతా కలిపేసేయాలమ్మా. ఆ విధంగా కలిపినటువంటి ఆ పౌడర్ ని ఆ యొక్క మిక్చర్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఉంటుందో అన్నమాట, తేనెలాగా తయారైపోతుంది ఆ కన్సిస్టెన్సీ. సో దాన్ని గ్లౌస్ వేసుకొని మొత్తం హెయిర్స్ కి తర్వాత స్కాల్ప్ కి అప్లై చేయాలి. సో శిరోజాలకు వెంట్రుకలకు అప్లై చేయాలి, తర్వాత స్కాల్ప్ కి అప్లై చేయాలి. వారంలో రాత్రి కూడా ఈ విధంగా అప్లై చేసేసి ఉదయం పూట వితౌట్ యూజింగ్ ఎనీ షాంపూస్ ప్లెయిన్ వాటర్ తో తలస్నానం చేశారు. సో తర్వాత 2-3 రోజుల తర్వాత కాబట్టి మామూలు ఏదైనా షాంపూ లాంటి కాబట్టి వాడుకోవచ్చు. ఆ రోజు మాత్రము జస్ట్ ప్లెయిన్ వాటర్ తలస్నానం చేసేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుందమ్మా. కొత్తలో వాడినటువంటి కొత్తలో ఏమవుతుందంటే తెల్ల వెంట్రుకలు గ్రే హెయిర్ వచ్చేస్తాయి. కలర్ గ్రే కలర్ ఉన్నటువంటివి కొంచెం గోధుమ రంగు వచ్చేస్తాయి. తెల్ల వెంట్రుకలు గోధుమ రంగుకి వచ్చేస్తాయి, అది క్రమక్రమంగా బ్లాక్ వచ్చేస్తాయి. ఆ విధంగా క్రమంగా స్టెప్ బై స్టెప్ ఆ యొక్క వెంట్రుక యొక్క రంగు కూడా మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ స్కాల్ప్ కూడా అప్లై చేయడం వల్ల స్కాల్ప్ భాగం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క హెయిర్ ఏదైతే ఉందో అక్కడి నుంచే కొంచెం నలుపుదనం తెలుపుదనం లేకుండా నలుపుదనం సంతరించుకొని వెంట్రుక పెరగడం మొదలవుతుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా. సో ఇవన్నీ కూడా మరి పైపూత మందరం కూడా టెంపరీ అమ్మా. సో ఇంటర్నల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే ఈ యొక్క సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది. కానీ కాబట్టి మరి ఈ రోజుల్లో మరి చిన్న వయసు వాడు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంటర్నల్ ప్రాబ్లం డాక్టర్ సలహా మేరకు ఏదైనా సమస్య ఉంటే వాటికి మందులు వాడుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తో ఉన్నటువంటి ఇలాంటి హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా పనిచేస్తుంది. ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదు, చాలా చౌకధరగా దొరుకుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఆధునికంగా వాడేటువంటి హెయిర్ డైస్ అయితేమా ఈ మంగు మచ్చలు రావడము, తర్వాత ఈ చుండ్రు సమస్య రావడము, వెంట్రుకలు హెయిర్ లాస్ రావడము, అదేవిధంగా చర్మానికి సంబంధించిన కొన్ని జబ్బులు రావడము, చర్మం అందవిహీనంగా తయారు కావడము, చర్మం మీద మచ్చలు, గుల్లలు ఇలాంటి రావడం, ఇలాంటి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, అలర్జీస్ రావడము. సో నేను చెప్పినటువంటి ఈ యొక్క పౌడర్ ను వాడుకోవడం వల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ రెగ్యులర్ గా ప్రతి వారం వాడుతున్నారమ్మా. అవసరాన్ని బట్టి కొంచెం కండిషన్ నార్మల్ వచ్చి కొంచెం ఆల్మోస్ట్ పర్లేదు అనిపించినప్పుడు 15 days ఒకసారి వాడుకోవచ్చు. అంతేగాని దీనివల్ల కంప్లీట్ ఒకసారి అప్లై చేసేస్తే ఏదో కంప్లీట్ గా వెంట్రుకలన్నీ నల్లబడిపోతాయి మళ్ళీ రావాలి. వాడుతూ ఉండాలి. అండ్ ఇది ఓన్లీ హెయిర్ డై గా కాకుండా ఇప్పుడు ఇందులో ఉన్న బ్రింగరాజ్ పౌడర్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెల్త్ అంటే
హెయిర్ బాగా హెల్దీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కదా సార్? ఎగ్జాక్ట్ ప్రశ్న అడిగారమ్మా. నిజంగా కేవలం హెయిర్ టేకే కాకుండా ఈ యొక్క ఔషధాలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన తత్వాలని కూడా ఈ హెయిర్ రూట్స్ ని బలోపేతంగా చేస్తాయమ్మా. హెయిర్ రూట్స్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతాయి. హెయిర్ రూట్స్ ఉన్నటువంటి ఈ దుర్ లక్షణాలు కానీ అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు అక్కడ ఏదైనా ఉన్నప్పటికీ అదంతా రెక్టిఫై చేసేసి చక్కటి హెయిర్ ని ఉత్పత్తి చేసి చక్కటి హెయిర్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వెంట్రుకలు మరి డ్యామేజ్ కాకుండా, వెంట్రుకలు విరగకుండా ఉండేందుకు, వెంట్రుకల్లో తైల శాతం తగ్గకుండా ఉండేందుకు, తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు, నిగనిగలాడుతూ ఉండేందుకు, తర్వాత ఈ చుండు ఇలాంటి రాకుండా ఉండేందుకు, పేరు ఇలాంటి రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రశ్న అడిగారు. కేవలం గ్రే హెయిర్ లేకపోతే తెల్ల వెంట్రుకలు తగ్గేదానికే కాకుండా మరి వారానికి ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వాడుకోవచ్చు. ఓకే సార్, అయితే హెయిర్ విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమందికి చూస్తే చాలా షార్ట్ హెయిర్ ఉంటుంది, చాలా ఒత్తుగా కనిపిస్తుంది. కొంతమందికి చాలా లాంగ్ ఉన్నా కూడా పల్చగా స్కాల్ప్ కూడా కనిపించేలా ఉంటుంది. ఇదేమైనా డెఫిషియన్సీనా? ఒకవేళ హెయిర్ ఒత్తుగా చేసుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? కొంతమందికి డెఫిషియన్సీ వల్ల అలా వస్తుందా, కొంతమందికి శరీర ప్రకృతి దేహ తత్వం వాళ్ళ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుందమ్మా. సో ఏది ఏమైనప్పటికీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఉల్లిపాయ రసం, ఆనియన్ జ్యూస్, పెద్ద ఉల్లిపాయ నార్మల్ గా మనం కూరల్లో యూజ్ చేసుకునే, తర్వాత అలోవెరా, కలబంద రసం, ఈ రెండు ఈక్వల్ గా కలిపేసేసి మొత్తం స్కాల్ప్ కి తర్వాత ఈ హెయిర్స్ కి మొత్తం అప్లై చేసేసి ఒక రోజు రాత్రి అప్లై చేసేసి, అంటే రాత్రి కూడా అప్లై చేసి పొద్దున్నే స్నానం చేయడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి బయటపడచ్చు. చాలా బాగుంది. ఓకే, సో ఈ రోజు గన్ షార్ట్ గా టూ హెయిర్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనమాట. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, అలాగే పల్చని జుట్టు ఉన్న వాళ్ళకి కూడా. మీరు ఈ కేటగిరీలో ఉంటే వీటిని యూజ్ చేసి మీకు ఎలా అనిపించిందో ఒక 2 months అయినా వాడాల్సి ఉంటుందండి. గ్రే హెయిర్ ఖచ్చితంగా పోవాలి అంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్స్టాంట్గా జరుగుతుందంటే ఇన్స్టాంట్గా మనకి ఏదో ఒక ఇబ్బంది కూడా వస్తుంది. సో లాంగ్ టైం యూజ్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.